అనేక గిరిజనులను అక్కడ ఉన్న ప్రజలను చంపుతున్నారు, మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, శాంతి చర్చలకు విలువాలి. అదే సమయంలో ఇది శాంతి భద్రతల ఇష్యూగా చూడొద్దు, దీన్ని ఖచ్చితంగా ఇది సామాజిక నేపథ్యంలో ఆలోచించాలి. దీని గురించి కొంచెం మానవత్వంతో వ్యవహరించాలి బీజేపీ అనే ఒక డిమాండ్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం రెండు వార్లు జరుగుతున్నాయి దేశంలో, ఒకటి ఎక్స్టర్నల్ వార్, ఒకటి ఇంటర్నల్ వార్గా కనిపిస్తుంది. కర్రగుట్ట ఆపరేషన్ కగార్ అనేది ఎక్స్టర్నల్ వారికి మొత్తం మంది బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి ఎక్స్టర్నల్ వారికి అందరూ మీకు మద్దతు ఇస్తున్నారు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీకు మద్దతు ఇస్తున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న ఆపరేషన్ కగార్ అనే దానిపై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏం చేయబోతుంది కేంద్రం? ముందు పెద్దలందరికీ నమస్కారం. కళ్యాణ్ గారు, మొదటగా నేను మావోయిస్టుల పేరు మీద అమాయకులను చంపుతున్నారనే మాటను నేను ఖండిస్తున్నా. మావోయిస్టుల పేరు మీద అమాయకులను ఎవరిని చంపట్లేదు. ఏ ఒక్క గిరిజన అమాయకుడు కూడా ఈ యొక్క ఆపరేషన్ కగార్లో లేరు. ఉన్నదంతా కూడా మావోయిస్టులే. తుపాకీ పట్టుకున్న వాళ్ళు ఏ వర్గం వాళ్ళైనా సరే, ఏ కులం వాళ్ళైనా సరే, తుపాకీ పట్టుకొని భారత రాజ్యాన్ని ధిక్కరిస్తూ మేము ఎర్రకోట పైన ఎర్ర జెండా ఎగరేస్తాం, మావోయిస్టు రాజ్యాధికారం మాది అని చెప్పి చెప్తున్న వాళ్ళు, భారతదేశం మీద యుద్ధం ప్రకటించిన వాళ్ళు ఈ యొక్క అమాయకులు అనేటువంటి గిరిజనులను అడ్డం పెట్టుకొని ముసుగు నడిపిస్తున్నారు, ఆ భాష ఉపయోగిస్తున్నారని నా అభిప్రాయం అండి. ఇది పూర్తిగా సామాజిక సమస్యనే. ఆయుధం పట్టుకొని భారత రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ మాకు అధికారమే లక్ష్యంగా ఇన్ని సంవత్సరాల పోరాటం చేసి అమాయకులైన పోలీసులను అదే ఛత్తీస్గఢ్లో ఉద్యోగం చేసుకుంటూ పొట్ట కోసం ఉద్యోగం చేసుకుంటున్న పోలీసులను బాంబులు పెట్టి పేల్చిన రోజు మీకు మానవత్వం లేకుండానా? మీకు మా హింస గురించే చర్చ లేకుండానా? ఎందుకు చంపినారు? అమాయక పోలీసులను మైండ్స్ పెట్టి ఎందుకు కాల్చి చంపేసినారు? వాళ్ళు ప్రభుత్వ విధి నిర్వహణ చేస్తూ పొట్టగొట్టి కోసం ఉద్యోగం చేస్తున్న అమాయకులను చంపడం మాత్రం అహింస. ఇప్పుడు మాత్రం హింసనా ఇది? అందుకోసమే రాజకీయ పార్టీలో 12 నాలుకల ధోరణి మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. ఒకటికి అధికారంలో ఉన్నప్పుడేమో మేము హింసకు వ్యతిరేకంగా, అంటే అహింస లేదా మావోయిస్టులకు వ్యతిరేకంగా అధికారం పోయిన తర్వాత ఇది శాంతి భద్రతా చర్చగా మాట్లాడుతున్నారు. దీంట్లో అర్థమే లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, శాంతి భద్రతా చర్చ ఎప్పుడైతుంది అంటే మీరు తుపాకులు వదిలిపెట్టి, మీరు తుపాకులు అన్ని సరెండర్ చేసేసి, ఈ రోజున మొత్తం మేము తుపాకులు సరెండర్ చేస్తున్నాం, మేము జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధంగా ఉన్నాం అనుకున్నప్పుడు తుపాకులు వదిలిపెట్టి తుపాకులు సరెండర్ చేయండి, జనజీవన స్రవంతిలోకి రండి. జనజీవన స్రవంతిలో వ్యక్తిగతంగా వాళ్ళందరికీ జీవనంలో వాళ్ళకు కావాల్సిన ఉపాధి, ఉద్యోగం అన్నీ కల్పించడం కోసం భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని వందల మంది ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. గత ప్రభుత్వం కూడా ఆ పని చేసింది, ఈ ప్రభుత్వం కూడా ఆ పని చేస్తుంది. కానీ మీరు భారత ప్రభుత్వం ఈ యుద్ధం ప్రకటించి ఆ పేరులో ఆదివాసీల పేరుతోటి, ఆదివాసీల అమాయకుల పేరుతోటి, లేదా ఆదివాసీల సంపద దోచుకుంటున్నారనేటువంటి ఒక పదంతో నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కాలనీస్ ఉన్నాయి, అది ఆదివాసీలదా, తెలంగాణ ప్రజలదా, భారత ప్రజలదా? ఆదివాసీలు దోసుకుంటున్నారన్నారు. కర్రెగుట్ట మీద ఉన్నటువంటి 200 కిలోమీటర్ల రేడియస్లో, 200 కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్నటువంటిది మాత్రమే భారత సంపద, మిగతా ఎక్కడ భారత సంపద లేదా? అంటే నాకు అర్థం కాపా. ఇప్పుడు ఈ బయలడీలలో ఇంకొక దగ్గర ఐరన్ ఓర్ జరుగుతుంటే 2 పేర్లు చెప్తారు, ఆదాని అంబానీలకు లేదా విదేశీ కంపెనీలకు దోషి పెడుతున్నారండి. ఈ విదేశీ కంపెనీలను తీసుకొచ్చినటువంటి దుర్మార్గులు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, వాళ్ళతో కలిసినటువంటి బీఆర్ఎస్ పార్టీ. మాకెందుకు చెప్తారంటే విదేశీ కంపెనీల గురించి? ఆదానీలకు అంబానీలకు అంతబెట్టింది మీరు. అంబానీకి మీరు అన్ని కట్టబెట్టి అంబానీలకు మీరు ఈ రోజున అంబానీలు ఆదానీలని ఏదో చాంటింగ్ లాగా చేస్తే దానికి ఏమైనా ప్రజలు నమ్ముతారా? ఇది పూర్తిగా భారత ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి దాడి. కాబట్టి కగారు పేరుతో అక్కడ అమాయకులు గిరిజనుల పేరు అని చెప్పుకొని నక్సలైట్లు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారము. నక్సలైట్లు తుపాకీ పట్టుకొని అమాయకులను చంపి పోలీసులను చంపారు. వాళ్ళు ఏ వర్గ శత్రువులు అండి? మీ భాషలో చెప్పాలంటే పోలీసులు ఏ వర్గ శత్రువులు? మామూలు కూలి చేసుకునే వాళ్ళు ఏ వర్గ శత్రువులు? మీరు ఇన్ఫార్మర్ల పేరుతో పేదవాళ్ళను, దళితులను, గిరిజనులను చంపినటువంటి నక్సలైట్లు ఈ రోజున దేశం గురించి అమాయకుల చర్చలు జరపాలా, శాంతి చర్చలు జరపాలని మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లిసినట్టే ఉంటుంది. వీళ్ళంతా దయ్యాలు. కాబట్టి దయ్యాలను ఏం చేయాలో అది చేయాలి, వేదాలు చెప్పడం కాదు. అందుకోసం మీరు తుపాకులు వదిలిపెట్టండి. ఒకటి విషయం మాత్రం చెప్తున్నానండి, మీరు మావోయిస్ట్ సిద్ధాంతం చెప్తారా, మార్క్స్ సిద్ధాంతం చెప్తారా, ఏ సిద్ధాంతం అని చెప్పండి. భారత రాజ్యాంగం ప్రకారం
జనజీవన స్రవంతి రోజు రండి, ఎన్నికల్లో పోరాటం చేయండి, ఎన్నికల్లో గెలవండి, ప్రజాక్షేత్రంలో నిలబడండి, ప్రజల ఆకాంక్షల మేరకు నిలబడండి, వాళ్ళతో ఉండండి. చర్చలు అనేటువంటి పేరు మీద చర్చల పేరు మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చర్చల పేరు మీద రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తూ హింసను ప్రోత్సహిస్తూ ఏ దేశ భక్తులకు బతుకుతున్నారో వాళ్ళు ఆలోచించుకోమని చెప్పారు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఇక్కడ పీస్ కమిటీ ప్రతినిధిగా రెహమాన్ గారు చెప్పిన, అటు వినయ్ భాస్కర్ గారు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆ పార్టీ నాయకుడిగా చెప్పిన, లేదంటే అధికార పార్టీ వేముల వీరేశం గారు చెప్పిన ఒకటే డిమాండ్, శాంతి చర్చలు జరపండి. అదే చెప్పండి, మీరు ఆయుధాలు పక్కన పెట్టి రమ్మని పిలవండి అని అడుగుతున్నారు. పిలుస్తారా మరి? నేను ఒక చిన్న మళ్ళీ స్పష్టం చేస్తున్నా సార్. పెద్దలు వినయ్ భాస్కర్ గారు కానీ వీరేశం గారు చెప్పినటువంటి అంశాలను నేను మళ్ళీ స్పందించకంటే ముందు ఒక అంశం చెప్తాను సార్. మావోయిస్టు పార్టీ వాళ్ళ ఆశయం ఏంది, వాళ్ళ లక్ష్యం ఏంది, ఇది భారత ప్రజలు తెలవాలనుకుంటున్నారు సార్. అంటే ఆదివాసీల మధ్యలో ఉన్నటువంటి సంపద మాత్రం పోవద్దంటున్నారా, లేకపోతే మావోయిస్టు పేరు మీద ఇది రాజ్యాధికారం మాకు కావాలంటున్నారా? తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనేటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు విడిచిపెడతారా, లేదా మావోయిస్టులు మేము ఆయుధాలన్నీ వదిలేస్తాము, అసలు ఆయుధ పోరాటమే అందుకు పెద్దలు వినయ్ భాస్కర్ గారు గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా ఆయుధాలు వదిలిపెడతామన్నాకనే చర్చ జరిగినాయి సార్. ఆయుధాలు వదిలిపెడతామన్నాకనే అప్పుడే మన కౌలు భూములను కౌలు రైతు చట్టం వచ్చింది. అప్పుడే కౌలు మిమ్మల్ని అడుగుతున్నా, మావోయిస్టులను నిర్మూలించడం విషయంలో మీరు కోరుతున్న శాంతి భద్రతలో లేకుంటే ఆయుధాలు వదలాలో ఆ డిమాండ్ కాదు, అక్కడ ఉన్న సహజ వనరులను దోచిపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందని అక్కడికే వస్తున్నాను సార్. నేను ఇదే పదాన్ని 1951లో తెలంగాణ భూస్వాముల తరఫున నెహ్రూ ప్రభుత్వం పనిచేస్తుంది, కౌలు రైతుల రక్షణ కోసం మేము ఫైట్ చేస్తున్నామని చెప్పారు ఆ రోజు. ఆ సాయుధ పోరాటాన్ని తుపాకులన్నీ విరమించేసి తుపాకులన్నీ సరెండర్ చేసిన తర్వాతనే కదా ఢిల్లీలో చంద్రనాగేశ్వరరావు గారు కావచ్చు, రావి నారాయణ గారు కావచ్చు చర్చలు ముగించేసి జనజీవన సమితిలోకి వచ్చి ఎన్నికల పోటీ చేశారు. ఇప్పుడు కూడా మావోయిస్టులు మేము జనజీవన సమితిలోకి వస్తాం, ప్రజలను ఉత్తేజపరుస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల పక్షాన ఆదివాసీల పక్షాననే మేము ఇటువంటి సంపదను కాపాడడం కోసం ప్రయత్నం చేస్తాం, మేము ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తాం. ఆయుధాలతో కాదని కనుక ప్రకటించిన రోజున శాంతి అనేది 100% వచ్చేస్తుంది. ఆయుధాలను పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత చర్చలే జరగాల్సిన పని లేదు. ఆయుధం ఉంది కాబట్టి చర్చ జరగాలి. చర్చలే జరగాల్సిన పని లేదు. ఆయుధాలు పట్టుకుంటే అది దేశద్రోహమే. ఆయుధం పట్టుకున్నారంటే శాంతి భద్రతల సమస్యనే, రాజ్యాంగ విరుద్ధమే. రాజ్యాంగ విరుద్ధ వ్యక్తిత్వం చర్చలేదు. నేను ఇంకొక పాయింట్ చెప్తా, నయీంతో చర్చ ఎందుకు చేయలేదు సార్? నయీంకి ఎందుకు ఎన్కౌంటర్ చేశారు? లేదా ఒక మహిళను ఏదో రేప్ చేశారని చెప్పి 4 చంపారు. మావోయిస్ట్ సిద్ధాంతం అంతకంటే తక్కువగా సార్. ఇప్పుడు మీరు వీరప్పంతో చర్చలు చేయాలనా? ఇది ఎర్రచందనం యొక్క స్మగ్లింగ్ చర్చలు చేయాలనా? ఎర్రచందనాన్ని బహుళ జాతి కంపెనీల కట్టబెట్టడం. ప్రకాష్ రెడ్డి గారు మావోయిస్టులు సైద్ధాంతిక పునాదిని కలిగి ఉన్నారు. అమాయకుల మీద అమాయక ప్రజల మీద దాడులు చేయడానికి వాళ్ళు తుపాకులు పట్టుకోలేదు. దేశద్రోహమే. తుపాకీ పట్టుకొని భారత సైన్యం మీద పోరాటం, భారత సాయుధ దళాల మీద పోరాటం. ఈ దేశంలో అనేక సాయుధ పోరాటాలు జరిగినాయి. భగత్ సింగ్ తుపాకీ పట్టుకున్నాడు, అల్లూరి సీతారామరాజు ఆయుధాలు పట్టి పోరాటం చేసినాడు. ఆయుధాలు అడ్డంకిగా ఉన్నాయి కాబట్టి చర్చల ద్వారా ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనేది ఇక్కడ ప్రజల డిమాండ్. చివరిగా కళ్యాణ్ గారు చెప్పండి. మావోయిస్టులు మా సిద్ధాంతం మావో సిద్ధాంతమే, మాది మార్క్స్ సిద్ధాంతమే. కానీ మేము ప్రజల మధ్యలో భారత రాజ్యాంగానికి లోబడి ఎన్నికల్లో కలిసి పోరాటం చేసి మేము ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం అలా చెప్పాక చర్చలే అక్కర్లేదండి, వాళ్ళే వచ్చేస్తారు కదా ఇంకా చర్చలు.